హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఇది కొత్త ఛానల్, ఇది రెండో వీడియో. నేను, మా వైఫ్, మా చెల్లెలు, మా నాన్న ఈ వ్లాగ్లో కనిపిస్తూనే ఉంటాం. ఇది హోమ్ టూర్. ఈ మధ్య హోమ్ టూర్లు చేసిన ప్రతి ఒక్కరి 1 మిలియన్ వ్యూస్ పోయి ఉన్నాయి. మందు కూడా 1 మిలియన్ వ్యూస్ పోద్దని ఎక్స్పెక్ట్ చేస్తూ అందరి హోమ్ టూర్లా కాకుండా నేను కొన్న దరిద్రమైన వస్తువులు, నేను కొన్న సరిపోని బెడ్లు, సరిపోని ఫ్రిడ్జ్లు, అంటే నేను కొన్న ప్రతి వస్తువు వరస్ట్ అనమాట. నేను వెళ్ళి తీసుకునేవి. అవి మీరు ఏవి కొనకూడదు, ఏవి కొంటే బాగుంటుంది అనేది మా వైఫ్, మా చెల్లెలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను చేసిన మిస్టేక్స్ ప్లస్ నేను ఇంట్రొడ్యూస్ చేసి ఈ వీడియోని మా చెల్లెలు, మా వైఫ్, మా నాన్న కంటిన్యూ చేస్తారు. ఇది వచ్చేసి చూపిస్తాను, కనిపిస్తుంది కదా. నా బైకు ఫస్ట్ సంపాదనతో కొన్నాను, సెకండ్ హ్యాండ్స్లో కొన్నాను. అది కూడా నా ఫ్రెండ్ యూఎస్ వెళ్తుంటే అతని దగ్గర నేను తీసుకున్నాను. అతను కూడా రిక్వెస్ట్ చేస్తే నేనే తీసుకున్నాను. ఆ తర్వాత ఇది నా కారు, ఎత్తితో కనపడదు కదా కొంచెం చాలే. ఇది స్కోడా ర్యాపిడ్. ఈ కవర్ తీస్తే నేను మళ్ళీ కవర్ తీయలేను, పాప మా వైఫ్ వేస్తుంటుంది ఈ కవరు. ఇది రెంటెడ్ హౌస్, ఇది కావల్లో ఉంటాం, రెంటెడ్ హౌస్. తర్వాత నాన్న వస్తావా? మా నాన్న ఇక నుంచి నెక్స్ట్ వీడియో మా వైఫ్ మాట్లాడద్ది. కవిత మీరు కంటిన్యూ చేయండి కామెడీగా. హాయ్ అండి, నేను మీ కవిత, ఆదిరెడ్డి వైఫ్, ఆది చెల్లెలు నాగలక్ష్మి. ఈ వీడియో హౌస్ టూర్ కదా, సో ఫస్ట్ ప్లాన్స్ చూద్దాం. ప్లాన్స్ ఏమో తెచ్చాం కానీ ఇంట్లో పెట్టేసేసరికి అవి 2 అయితే చనిపోయాయి. అంత కంఫర్ట్ అనిపించట్లేదేమో ఇంట్లో వాటికి, అంటే ఓవర్ హీటో మేబీ, అంటే అవుట్డోర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ వేరుగా ఉంటాయేమో. అవి తెలివిక లోపల పెట్టేసాం మేము. సో అది ప్రాబ్లం. బయట పెట్టాము ప్రస్తుతానికైతే, బాగున్నాయి. అది 2 చనిపోయిన వాటిలో ఒకటి మనీ ప్లాంట్, ఇంకోటి నాటాము. మొక్కలు అంటే చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ. ఇంతకుముందు ఊరి దగ్గర విలేజ్లో ఉన్నప్పుడు మా మామయ్య గారు ఏం చేశారంటే, తమలపాకు చెట్టు, మనీ ప్లాంట్ ఉంది, ఆ రెండింటికి 1/2 కేజీ ఎరువు పోసి యూరియా బస్ చంపేశాడు. నాగలక్ష్మి మాత్రం బాగా ఫైర్ అయిపోయింది మామయ్య మీద. సో లెట్స్ లోపలికి వెళ్తే, అంత పెద్ద ఇంత హైట్ వచ్చిన తమలపాకు చెట్టు చంపేసేసరికి నాకు చాలా ఏడుపు వచ్చేసింది. నేనైతే ఏడవని కూడా ఏడ్చేసాను, తిట్టేసాం మా నాన్నే. ఇంక లోపలికి వెళ్దాం రండి. సో ఇది హాల్ అండి. అది వచ్చేసి టీవీ సోఫా, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి సోఫా. కూర్చోడానికి అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా అంటే స్టైల్గా, అంత ప్రొఫెషనల్గా ఉంటుంది ఇది సోఫా. కానీ దీంట్లో ఒక్క నెగిటివ్ ఏంటంటే, ఇది చెక్కతో తయారు చేసింది. ఇది అందులో బ్లాక్ షేడ్లో ఉంది. సో ఏదైనా డస్ట్ పడంగానే వైట్గా కనిపిస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే ఇల్లు చిమ్మేటప్పుడు క్లీన్ చేసేస్తాం. అవి కుషన్ కవర్స్ నాకు బాగా నచ్చాయని పెట్టాను. కానీ అంత క్లాత్ ఏమంత ప్యూర్గా లేదు, క్వాలిటీ లేదు. సో నెక్స్ట్ బీన్ బ్యాగ్ దగ్గరికి వచ్చేస్తే, ఇది బీన్ బ్యాగ్ అందరూ తెలిసే ఉంటుంది. అయితే అది తెచ్చిన వాటిలో బెస్ట్ ఏంటంటే ఇది ఒకటే నాకు తెలిసి. ఎందుకంటే కూర్చోడానికి బాగుంది, కాలు పెట్టుకోవడానికి బాగుంది. ఇది ఇంకోటేసిందంటే పౌచ్ వచ్చింది, దీనికి మొబైల్ పెట్టుకోవచ్చు, ఏదైనా రిమోట్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. ఇది ఒక్కటే కంఫర్ట్గా ఉంది. ఇంకోటి చూపిస్తాను, ఇది కూడా బీన్ బ్యాగ్ అనే బుక్ చేశారు. కానీ ఇది బీన్ బ్యాగ్ అనడం కన్నా స్లీప్ బ్యాగ్ అంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది కూర్చోగానే పడుకున్నట్టు అయిపోతుంది. కూర్చున్న వాళ్ళు మాత్రం లేలేరు, ఇంకా ఆడే సెటిల్ అవ్వాల్సిందే. ఒకవేళ ఇంకేసి నేను కూర్చున్న రోజు మామయ్య ఏమంటాడంటే, ఎందుకమ్మా అంత కర్మ, దాంట్లో కాదు సోఫాలు, మామయ్య సోఫాలు ఇటు కూర్చోవాల్సి వస్తుంది, టీవీకి ఎదురు కూర్చోలేం కదా అని చెప్తా ఉంటా. బిగ్ బాస్ వీడియో వచ్చేటప్పుడు రివ్యూస్ కోసం మెసేజ్ నా వాట్సాప్ చేస్తాడు, పాయింట్స్. అది సౌండ్ వస్తూ ఉంటుంది ఆ పౌచ్లో పెట్టినప్పుడు, పుర్ర అని. ఇది వచ్చేసి టీవీ. ఇవన్నీ మా అంటే మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్లే. వీటన్నిటిలో కల్లా కొన్నది మేము ఇది ఒకటే. కానీ ఇవి ఇంతగా వస్తాయని పెట్టాను, కానీ చిన్నగా వచ్చినాయి. అయినా పర్లేదు, బాగా నచ్చాయి. క్వాలిటీ కూడా బాగుంది అందరూ ఎవరైనా సరే. ఇది కూడా మంచి, అంటే చెక్కతో తయారు చేసింది. ఇది థ్రెడ్స్ వచ్చాయి, బాగుంది చూడడానికి అందంగా. ఏదో సౌండ్ కూడా వస్తుంది. మ్యారేజ్ గిఫ్ట్ వచ్చిందంట ఆదికి. ఫస్ట్ పెళ్లి గిఫ్ట్ లో కల్లా ఫస్ట్ గిఫ్ట్ అదే. ఈ చైర్స్ ఇక్కడే ఉంటాయి. రీజన్ ఏంటంటే టీవీ ఇలా చూస్తాను నేను ప్రతిరోజు, క్రమం తప్పకుండా ఇలా పెట్టుకుని ఇలా చూస్తూ ఉంటాను. సీరియల్ కావచ్చు, సినిమా కావచ్చు, ఏదైనా సరే. నాకు ఇష్టమైన సీరియల్ ముద్దమందారం. ఈ మధ్య అయిపోయింది. ఈ మధ్య కాలంలో వచ్చే సీరియల్స్లో కల్లా నేను బాగా చూసేది కోయిలమ్మ సీరియల్.
ఇంకా ఇదిగోండి ఇంకా ప్రతిరోజు సీరియల్ 1-2 చూస్తే ఇంకా నచ్చు. వచ్చిన సీరియల్ వదలకుండా నాన్ స్టాప్ చూస్తా ఉంటది కదా, సో ప్రాబ్లం అనేది ఏం లేదు. ఇది కూడా గిఫ్టేనండి, నా ఫ్రెండ్ ఇచ్చింది కాంచన. ఈ సౌండ్ మాత్రం హైలైట్ ఉంటది. మా ఓనర్ పిల్లలు వస్తే మాత్రం ఇది టచ్ చేయకుండా రానే రాదు. అది అక్కడే ఉన్నారు ఇద్దరు వచ్చేసి 1వ తేదీ రాగానే రెంట్ వేసి గొడవ చేసుకుంటారు. అనన్య సాయి ఇద్దరు మంచి సపోర్ట్ మాకైతే. Please support our Abhyanya channel. He's the best. He always encourages us. Support him. అది నెక్స్ట్ వచ్చేసి పూజ గదికి వెళ్దాం. ఓకే ఒకసారి చూపినానా? ఈ యాంగిల్ ఓకే నాన్న. ఓకే పూజ కదా. నెక్స్ట్ పూజ గదికి. పూజ గది మ్యాక్సిమం రోజు ఇలాగే ఉంటుంది. అన్ని పూలు పెట్టడానికి రీజన్ ఏంటంటే మా ఓనర్స్ మాత్రం భయంకరంగా చెట్లు నాటున్నారు బయట. పూలు కొనే అవసరమే లేదు. ఏ పండగ వచ్చినా ఏదైనా వాళ్ళు అన్ని చెట్లు కోసి కట్టి అట్లా పెడతాము. అవి ఎండి పూజ సామాన్లు. నాకు చాలా ఇష్టం ఎండివంటే. మా అక్క నాకు గిఫ్ట్గా ఇచ్చింది, మా 3 అక్క ప్రేమలత అక్క. థ్యాంక్స్ అక్క. ఇది వినాయకుడు చూడిపోయినానా, వినాయకుడు ఆయిషా ముస్లిం ఫ్రెండ్ ఇచ్చింది. థ్యాంక్స్ ఆయిషా. అది నెక్స్ట్ ఫ్రిడ్జ్ దగ్గరికి వద్దాం. మా అది తెచ్చిన వాటిలో కల్లా ఇది కూడా ఒక బెటర్ ఐటమే. కానీ ఫ్రిడ్జ్ కొంచెం చాలా చిన్నది అయిపోయింది, అంటే సరిపోవడంలా. ఇది ఒకసారి చూడండి, పట్టల ఇరుకిరుగ్గా ఉన్నాయి అన్నీ. అది పెద్ద ఫ్రిడ్జ్ తెస్తే హ్యాపీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్ వెరీ స్మాల్ అయినా కంఫర్ట్గానే ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది, హ్యాపీగా. ఇది వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ అండి. చూడడానికి అసలు ఎంత అందంగా ఉందో, ముద్దు పెట్టే అంత అందంగా ఉంది. కానీ వాటర్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. కానీ దీంట్లో చిన్న నెగిటివ్ ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే హాట్ వాటర్కి పిల్లలు ఇది టచ్ చేసిన వాటర్ రావు. ఇది ప్రెస్ చేసి ఇది టచ్ చేస్తేనే వాటర్ వస్తాయి. సో పిల్లలకైనా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నార్మల్ వాటర్. ఇది వచ్చేసి కూలింగ్ వాటర్. అన్నీ హెవీ, నార్మల్ వాటర్ అయినా కూలింగ్ వాటర్ అయినా హాట్ వాటర్ అయినా హెవీగా వస్తాయి అనమాట. హాట్ వాటర్ టచ్ చేస్తే చేయి కాలిపోయింది. ఒకరోజు మా అన్నయ్య వస్తే అందరం చేయి పెట్టాడా, నేనే కాల్చానని ఫీల్ అయ్యాను. అది దీంట్లో నెగిటివ్ ఏంటంటే పవర్ పోతే వాటర్ రావబ్బా, అదే పెద్ద సావ్ అయిపోయింది. ఏం చేస్తాం, పవర్ పోతే వాటర్ బట్టి పెట్టుకోవాలి. కంపెనీ చూసుకోండి, దయచేసి తీసుకోవాలనిపించే వాళ్ళు తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. 3-4 టైమ్స్ ఓనర్స్ని అడిగా, వద్దులే అడగద్దులే నాగలక్ష్మి అని ఒకసారి అని కూడా అన్నా. వాటర్ ఎందుకంటే ప్రసారం అడిగితే బాగుంటుందేమో అని నా ఫీలింగ్. అది వాటర్ అయితే ఇంక ఇప్పటి నుంచి 8 లీటర్లు స్టోర్ అవుతాయి అన్ని. అది ఇది గ్రైండర్, ఇది మిక్సీ, ఇది జ్యూసర్ అని తీసుకున్నానండి. ఇది హైలైట్ కామెడీ. అది అనాలక్ష్మి నవ్వారు దీన్ని చూసి. దేనికంటే గ్రేప్స్ చేశాను, గ్రేప్సే తిరగడంలో. దీంట్లో ఇంకేం తిరుగుతాయి, క్యారెట్ వేస్తే అసలు తిరుగుతుందా బా. అందుకని చెప్పి ఏం చేస్తానంటే రిటర్న్ పెట్టడానికి కూడా ఈ బిల్స్ లేవు. సో ఎందుకు లేదు, ఇది దీనికి ఎక్కడ ఇచ్చారు ఇవ్వాల. సో ఇది పెరిగి వేసుకొని మళ్ళీ చేసుకుంటున్నాం. అది మా నాగలక్ష్మి కూర చేసింది శాంగడ్డ పులుసు. ఓకే, అది ఏదో మాకున్న వస్తువులు అలా సర్దుకున్నాం. ఇంకా కొనడానికి వస్తువులు కావాలి, కొనాలి. కానీ కరోనా టైం కాబట్టి బయటికి వెళ్ళట్లేదు. ఇవే మా వస్తువులు. ఇది వచ్చేసి మా గ్యాస్. ఇక్కడ పేపర్ వేసి పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే అవి స్టీల్ కదా, ఏమన్నా సిలుం బట్టి అలా అవుతాయేమో అని చెప్పి పేపర్ వేస్తే కంఫర్ట్గా ఉంటుంది, మనకి కంఫర్ట్గా ఉంటుంది, వస్తువులకు కంఫర్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఈ గ్యాస్ని రోజు క్లీన్ చేసుకోవాలి. అయితే చాలా బాగా నచ్చింది నాకు ఈ వస్తువు మాత్రం. అది తెచ్చినట్లో కల్లా బెటర్ నచ్చింది కవితకి ఇదే. కానీ నాకు మాత్రం ఇది అస్సలు నచ్చల. ఎందుకంటే 3 తెచ్చేసరికి ఎవరికి 3 ఉండకూడదు అనే సెంటిమెంట్ ఒకటి ఉంది. కానీ అదికి మాత్రం అలాంటి సెంటిమెంట్లు లేవు, దేవుడు అంటే భక్తి లేదు. అలా అని అన్ను నేను. ఎందుకంటే స్క్వేర్ పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ అన్నీ అనుకోండి. లేజీనెస్ ఫెలో. ఇక్కడికి వస్తే ఇదైతే రోజు అది మాత్రం రోజు క్లీన్ చేసుకోండి. ఏ చేసినా చేయకపోయినా అదొకటి బాగా క్లీన్ చేస్తాము. గ్యాస్ వచ్చేసి సిలిండర్ లోపల లేదండి. ఇదైతే అందరికి మంచి బెనిఫిట్. ఎందుకంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చిన సిలిండర్తో లోపల ఏం ప్రాబ్లం అవ్వదు. బయట అంతా ఈ గోడ ఉంది కదా, ఈ గోడ అవతల ఉంటుంది సిలిండర్. అదొక ఎవరైనా కట్టుకునే వాళ్ళు ఉంటే అది ట్రై చేయండి, మేము కూడా అదే చేస్తాం. ఇంకొచ్చేస్తే మా
మా నాన్న వాళ్ళ చెల్లెలు, మా నాన్నకి బాగా ఇష్టమైన చెల్లెలు ఏమో, నాకు కూడా ఇష్టము. ఆ ఉండుంటే ఇంకా మా లైఫ్ ఇంకా బెటర్గా ఉండేది, బాగుండేది. మాకంటూ ఏం తెలియవు, కొన్ని చిన్నపిల్లలమి, సేమ్ ఏజ్ ఇద్దరిది. ఆ ఉండుంటే ఇంకా కొన్ని ఇలా చేయండి అమ్మా అలా చేయండి అని చెప్పేది. పెద్ద దిక్కు లేని ఇల్లు మాది. ఈ ఫోటో మాత్రం ఎప్పటి నుండో అంటూ ఉన్నాను, పెద్ద సైజ్ చేయించన్నా పెద్ద సైజ్ చేయించన్నా అని. ఏరే వాళ్ళ పెళ్లిలో చూసి తీయించాము ఈ ఫోటో కూడా. మా అమ్మ ఫోటోలు ఒక్కటి కూడా లేవు, సడన్గా చనిపోవడంతో ఈ ఫోటో మాత్రం పక్క ఏరే వాళ్ళ పెళ్లిలో తీసాము. కొంచెం పెద్ద సైజు. ఇక్కడికి వస్తే ఇంకొచ్చేసి బెడ్రూము. మన నాగలక్ష్మి బెడ్రూమ్ చూద్దాం రండి. నాగలక్ష్మి బెడ్ వచ్చేసి అది, మామయ్య బెడ్ వచ్చేసి ఇది. మామయ్య బెడ్ ఒకసారి చూపినానా, ఇది ఏమంటారు నవార్తో అల్లింది పట్టు మంచం. మా సాయి చెప్తున్నాడు ఈ నవార్ మంచం ఏంటంటే దీంట్లో పడుకుంటే ఖచ్చితంగా నిద్ర వస్తుంది అబ్బా. నాకు రోజు ఇక్కడ వచ్చి పడుకోవాలని ఇష్టము, ఎందుకంటే అటు ఇటు దొరలలేము, పడలేము, పడుకున్న వాళ్ళం పడుకున్న దగ్గరే ఉంటాము. ఇంకో మంచి విషయం తెలుసుకోవాలండి మీరు, మా ఆది చేసిన ఎదవ పని ఇది ఏంటంటే బెడ్ ఒకసారి, కాట్ ఒకసారి, మంచం ఒకసారి తెచ్చాడు, పరుపు ఒకసారి తెచ్చాడు. అది తేవడం వల్ల ఏంటంటే నెగిటివ్ ఇంత గ్యాప్ వచ్చింది. సో ఈ దిన్స్తో కవర్ చేస్తాము. ఎప్పుడు అలా తెచ్చుకోవద్దు మీరు, ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు తెచ్చేటప్పుడు ఆచి చూసి తెచ్చుకోమంటారు కదా, అది ఫాలో అవ్వండి. ఒక 10 రోజులు లేట్ అయినా ఇబ్బంది లేదు, వస్తువు మాత్రం నిదానంగానే తెచ్చుకోండి. మా అది అంత ఆత్రం చేసి అంత గబ్బు చేస్తాడు. గీజర్ కూడా అట్టే 8 లీటర్లు 10 లీటర్లు అంటే అంత వద్దులేనా, మనకి 2 ఇళ్ళలో ఇంత అవసరం లేదని చెప్పి 3 లీటర్స్ పెట్టాను నేనే. అది ఈ దిన్స్తో కవర్ చేస్తాము. మంచం తెచ్చిన 2 నెలలకి పరుపు తేవడం హైలైట్ ఇది. ఇంకోటి ఇది ఫ్యాన్ అండి, ఫ్యానే కానీ ఇది భయంకరమైన హై స్పీడ్. నేను మొదలు సన్నగున్నాను, ఆ సన్నగున్న దానికి ఫ్యాన్ పెడితే పైకి ఎగరనా, అందుకని చెప్పేసి అసలు ఏం జరిగిందంటే పెళ్ళైన కొత్తలో మేము విలేజ్లో కదా, వాళ్ళు రెంట్ హౌస్లో ఉన్నారు, ఓన్ హౌస్ కూడా ఉంది విలేజ్లో. ఆ విలేజ్లో పెళ్లి జరిగింది, ఓన్ హౌస్లో పెళ్లి జరిగింది కాబట్టి అక్కడ ఈ ఫ్యాన్ అన్ని రూమ్స్లో ఫ్యాన్లు లేవు. సో నేనున్న రూమ్లో ఇది ఉంటే ఇది నా పెడితే నాకు కళ్ళు కూడా బయటకు వచ్చినాయి ఆ గాలికి. ఈ హెయిర్ అంతా పైకి లేసిపోయింది. ఇదేం ఫ్యాన్ రా నాయన, ఇది వద్దు అని చెప్పి అది చెడిపోయింది. మళ్ళీ బాగా చేయించాము. మామయ్య అయితే అమ్మ బాగా చేయించానంటే మామయ్య ఆ ఫ్యాన్ వద్దు అని చెప్పి ఆపేశాను. అది ఇది వచ్చేసి బీరువా, బాత్రూమ్ అక్కడ ఉంది, వాష్రూము, ఈ కబోర్డ్స్. బీరువాలో విచిత్రం ఏంటంటే ఇది చూడండి, కొంచెం అంతా విచిత్రమైన షేడ్లో ఉంది. తేవడమే ఆది తెచ్చినట్లో దరిద్రానికి దరిద్రం ఇదే. ఇది వచ్చేసి నాగలక్ష్మి స్టూలు. ఇంతకుముందు టీవీ దగ్గర పెట్టుకొని చూసేది, ఇప్పుడు చైర్స్ వేసుకుంటుంది. ఇది అందరు చూసి అబ్బా చెస్ బోర్డు అనుకుంటారు, కానీ ఇది చెస్ బోర్డుకి మాత్రం యూజ్ చేయము. ఇది వచ్చేసి జాడీ ఆటకు యూజ్ చేస్తాము. ఇలా గీసుకున్నాము. ఇదంతా ముక్కలు అయిపోయింది అంటది స్టోన్స్తో ఆడాలి, కానీ మేము స్టోన్స్ లేక ఇవి పెట్టుకున్నాము. దీంట్లో ఆది అన్న మాత్రం ఆడొద్దు, మీరు గొడవ పడతారేమో, ఒకరు గెలిస్తే ఒకరికి గొడవలు వస్తాయేమో అని అంటారు. దానికి రీజన్ ఏంటంటే ఒక రోజు నాగలక్ష్మి అన్నయ్య నేను 6 గెలిచాను అని అనింది. 6 గెలిచినమ్మా, మీరు గొడవలు పడతారమ్మా, తిట్టుకుంటారేమో అంటే నేనే ఫీల్ అవ్వాలా, నాకు రాదు కాబట్టి స్టార్టింగ్ లో నేను ఓడిపోయా. ఇప్పుడు గెలవమని చూడు. ఇప్పుడు డైలీ నేనే ఓడిపోతున్నాను. ఒక్కరోజు కూడా నేను ఈ మధ్య అసలు గెలవడం లేదు, కానీ డైలీ మాత్రం ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక 10 అంటే నాకు చేతగాంది చేయడం చాలా ఇష్టం వచ్చిన దానికంటే. ఎందుకంటే నేను కాలేజీ డేస్లో కూడా ఎక్కువ ఓవర్గా నేను పీజీలో కొంచెం ఓవర్ చేసేదాన్ని. ఎందుకంటే సేమ్ కాలేజ్ అని చెప్పి సార్స్ మేడమ్స్ కూడా అందరూ పొగిడేవాళ్ళు అనుకో. డ్యాన్స్ రాకపోయినా, సాంగ్స్ రాకపోయినా, ఏదైతే రాదో అదే చేయాలని నాకు ఇంట్రెస్ట్. అది ఇంకొచ్చేసి మా బెడ్రూము. ఇది వచ్చేసి బెడ్ అయితే చూడడానికి చాలా అందంగా ఉంది, కానీ దీనికి కూడా ఒక రిఫ్లెక్ట్ ఉంది. ఏంటంటే మంచం కాట్ ఒకసారి తెచ్చారు, పరుపు ఒకసారి తెచ్చారు. సో దానివల్ల ఏంటంటే గ్యాప్ ఉంది, ఎక్కువ సైజ్ కరెక్ట్గా లేదు. చూసి తెచ్చుకోండి ఎవరైనా. అది పెళ్లిలో ఇంకొక విచిత్రం జరిగింది. అంతకు ముందు పరుపు తేకపోతే దీని మీద ఓన్లీ బెడ్షీట్. ఈ జోక్ మామూలుగా పెళ్లి చూపులు అంటే పప్పన్నం ఏదంట, అంతే కదా, నేను పప్పన్నానికి వెళ్తే మా నాగలక్ష్మి గారు పరుపు లేదని ఫీల్ అవుతారని మా వాళ్ళు బెడ్షీట్ గారు కప్పి ఉంచిందంట. మా రెండోకి వెళ్ళి తప్పకుండా వచ్చి ఇలా కూర్చుంది, అలాగానే పడిపోయింది. అప్పుడే ఒక అది వచ్చి నాకు చెప్పి కామెడీ చేశారు. అట్లాంటి చిత్రాలు చేసింది మా అది నెక్స్ట్ వచ్చేసి అది వచ్చేసి యూట్యూబ్ గ్రీన్ మ్యాట్ స్టాండ్ అండి.
అది గ్రీన్ మ్యాట్ తెచ్చింది కానీ వేస్ట్, అది నాకు అడ్డం తప్ప ఏం లేదు. అదేందో షేడ్స్ వస్తుంది అని చెప్పి ఇది తెచ్చాడు. దీన్ని ఇంతవరకు ఓపెన్ చేయలేదు, యూజ్ చేయలేదు దాన్ని. అది నెక్స్ట్ వచ్చేసి అలెక్సా. చెప్పు, అది మనకు అవసరమైనప్పుడు ఆన్ అవుతుందిగా. విచిత్రమైన అలెక్సా అది. నెక్స్ట్ ఇదిగో ఈ ల్యాప్టాప్ కొన్నామనే కానీ కొని ఓపెన్ చేసి ఒక్కసారి ఏమో ఎడిట్ ఆయన నేర్చుకోవాలా, నేను నేర్చుకుంది. అది నేను నేర్చుకొని ఒకసారి బిల్డప్గా ఒక వీడియో ఎడిట్ చేశాను. ఇంకెందుకులో మట్టి పడుతుందని చెప్పి నాప్కిన్ కప్పేశాను. ఇది వచ్చేసి టీపాయ్ అండి. టీపాయ్ అయితే నేను దాని కలరింగ్ ఏం చేశానంటే అదేదో టవల్ లాగా ఉంటే అది వేసేసి కవర్ చేశాను. ఇది వచ్చేసి కబోర్డ్స్, మిర్రరు అన్నీ తెలిసినవే. మా లోపల మినీ హాస్పిటల్ చూపించు. మా ఇంట్లో మినీ హాస్పిటల్ ఉంది. బీపీ, పల్స్ ఆక్సిమీటర్, థర్మామీటరు, షుగర్ ఏది ఆ రూమ్లో ఉందిలే. అది సంగతి. మా నాన్న కొంచెం షుగర్ పేషెంట్, అందుకోసమే షుగర్ బీపీ ఎప్పుడు వెళ్ళపిస్తాడు తీసుకొని వచ్చాం. ఇయే తొక్కలది. అది సంగతి. ఇంకేముంది, మామయ్య గారిని చూపిస్తావు ఒకసారి. ఏసీ చూపించు, భలే సౌండ్లు వస్తుంది అది. ఏసీ కూడా అది నిద్రలో సౌండ్ వస్తుంది, పుట్టక్ పుట్టక్ మంచి సౌండ్ వస్తుంది. ఏందో పాపం అది తెచ్చిన వస్తువులన్నీ అట్టున్నాయి. ఇదొకటి తెలుసుకోవాలి, మాటలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారా అని మీకు డౌట్ ఉండాలి. మా మామయ్య నుంచే నేర్చుకున్నాడు అది మాటలన్నీ. మా మామయ్య ఇంకా ఫన్నీ కామెడీ. లేదు నేర్చుకుంటే వైఫై ఇది వైఫై అండి. కానీ అందరు అడుగుతున్నారు కదా డేటానా వైఫై అని. వైఫై ఇది, కానీ ఇక్కడ 3 పిన్స్ ఉన్నాయి, పెట్టాల్సిన 2 అయితే 3 పెట్టాడు. అది పక్కింటి వాళ్ళది కూడా ఎడబెట్టాడు పెట్టి. వాళ్ళు అడిగారు, ఇది కూడా ఒక హెల్ప్ అని చెప్పి చేశాడు. పవర్ బిల్ కూడా మాకే వస్తుందేమో, అది తెలీదు నాకు. అది అంతా తెంగర పనులు చేస్తాడు. రోజు చిమ్మేటప్పుడు తుడిచేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. తీపిచ్చేనా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పు, మనకి ఇబ్బందిగా ఉంది కదా. ఒక్కోసారి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు వైఫై కరెక్ట్గా రాదు, అది ఏదైనా జస్ట్ తగిలినా కానీ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అదొకటి. ఇది వచ్చేసి ఇన్వర్టర్కి బాక్స్ తెప్పించాము. ఇన్వర్టర్ పెట్టడానికి ఎక్కడ ప్లేస్ లేదు, సో ఈ బాక్స్ అయితే బాగుంది, చూడడానికి కూడా బాగానే ఉంది. సాంగయ్యమ్మ ముద్దు మందారం టైటిల్ సాంగ్ పాడతాను. నా డోర్ పిల్లో నీ మీద పూలు. ముద్దొద్దు పొద్దుని నిద్ర లేపే ముద్ద మందారం, ఓ ముద్ద మందారం, గలగల సూర్యుని మనసును దోచిన కన్నె బంగారం. ఈ ముద్ద మందారం ఈ సిరి హృదయమే శ్రీహరి పాదము చేరగ వెతికిన ఆకులువే. 6 అడుగుల రవి తేజం చిరునవ్వుల తీరం చెరి దారి చూపరి నామది ఆశలు తెలుపరి. ముద్దొద్దు ఓ ముద్దొద్దు పొద్దుని నిద్ర లేపే ముద్ద మందారం, ఈ ముద్ద మందారం. డైలీ సీరియల్స్ చూస్తాను, డైలీ సాంగ్స్ పాడుతూ ఉంటాను. ఇంతకు మించి ఇంకొక పాట కొత్తగా వచ్చిన సీరియల్ ఉంది, ఆ పాట పాడతాను. నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరు, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరు, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరు, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరు, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేలి హోలీ లక్ష లక్షణాల పాల వెల్లి. ఈ పాట అయితే కొత్త సీరియల్ అయితే కాదు, నేను నేర్చుకుంది మాత్రం కొత్తగా నేర్చుకున్నాను. కవిత ఆది బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీ టైం ఎప్పుడు డైలీ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాము. ఆది అండ్ కవిత, నాగలక్ష్మి అండ్ మా నాన్న కృష్ణారెడ్డి డైలీ వస్తూ ఉంటాం. చెప్పు మీ వాళ్ళందరిలా, మీ తోటి గ్యాంగ్ అందరికి చెప్పు, చూడమని చెప్పు వీడియోలో. నారాయణకి చెప్పు. సరే అయితే ఒకసారి పట్టుకుని ఏమో ఒక మాట మాట్లాడదా. ఫ్రెండ్స్, ఇది సాధ్యమైనంత వరకు హోమ్ టూర్ చేసాము. వీళ్ళకి చేతకాక 1-2 తప్పులు ఉంటాయి, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి లేడీస్ కొంత ఇబ్బంది సిగ్గు అవన్నీ ఉంటాయి.
అయినా వాటిని క్రాస్ చేసి వీళ్ళిద్దరు చేశారని అనుకుంటున్నాను. ఎలా ఉందో చెప్పండి. ఇది మన రెంట్ హౌస్, ఓన్ హౌస్ అనేది 1 or 2 years లో కట్టుకుందాం, డబ్బులు సంపాదించుకున్న తర్వాత. ప్రస్తుతానికి అయితే రెంట్ హౌస్ లో ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.